వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కేశినేని నాని వారసురాలైన కేశినేని శ్వేత. ఈరోజు ఆవిడని తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి నియమించబోతున్నారా అంటే గత కొన్ని రోజులుగా అలాంటి చర్చ జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ తాను ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా ఏడాది కావస్తుంది. ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు. చాలా చోట్ల తనకి ఫ్లెక్సిబుల్గా ఉన్న చోట సమన్వయకర్తల నియోజకవర్గాలకు ఆయన నియమిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా అంటేనే ఒకప్పుడు టీడీపీ కంచుకోట. మొన్న కూడా అదే ప్రూవ్ చేసుకుంది మరొకసారి. అలాంటి జిల్లా మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆ క్రమంలోనే ఆయన ఆల్రెడీ గన్నవరం గుడివాళ్ళ గురించి కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. వంశీ జైలు నుంచి రాకుంటే కొడాలి నాని అమెరికా వెళ్ళి అటునుంచటే మళ్ళా తిరిగి గుడివాడ మీద ఫోకస్ పెట్టకుండా ఉంటే అక్కడ అభ్యర్థులు ఎవరు అని కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొన్ని కీలక కాన్స్టిట్యున్సీస్ మీద ఫోకస్ పెట్టారు. అందుకే మనం చూస్తే బందర్లో పేరుని కిట్టు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మరొకసారి. ఇలా అనేక కీలక కాన్స్టిట్యున్సీల మీద ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే విజయవాడ ఎంపీ పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్ మీద కూడా ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి ఈరోజు విజయవాడ ఎంపీగా ఆ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన వాళ్ళు రాజకీయ సన్యాసం తీసుకుంటారనే ఒక విమర్శ ఉంది. అది అలాగే జరుగుతూ వచ్చింది. 14లో కోనేరు ప్రసాద్ పోటీ చేస్తే ఆయన తర్వాత ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. అసలు ఆ పార్టీలో ఉన్నారో తెలియదు. ఇటీవలే పాపం ఆయన కాలం చేశారు. అదేవిధంగా 2019కి వచ్చినట్లయితే 19లో పీవీపీ పోటీ చేశారు పొట్లూరి వరప్రసాద్. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ఆయన అసలు తన బిజినెస్లో బిజీ అయిపోయారు, కానీ ఎక్కడ వైఎస్ఆర్సీపీతో అసోసియేషన్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఆయన కూడా రాజకీయ సన్యాసమే అనుకోవచ్చు. ఈవెన్ మొన్నటి ఎన్నికల్లో ఊహించిన విధంగా కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. లాస్ట్ మినిట్లో విజయవాడ ఎంపీగా పోటీ చేశారు. బట్ ఆయన కూడా ఓడిపోయారు తన సొంత తమ్ముడైన చిన్ని చేతిలో. ఈరోజు కేశినేని నాని కూడా తాను రాజకీయ సన్యాసం చేస్తున్నానంటూ ప్రకటన చేశారు. విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వాళ్ళకి మిగిలేది రాజకీయ సన్యాసమే అన్న నానుడి ఆల్రెడీ 3 సార్లుగా ప్రూవ్ అవుతూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈసారి పాపం ఇప్పటి నుంచే దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ రోజున కేశినేని నానిని మళ్ళీ తిరిగి తీసుకొద్దాం అనుకున్న కేశినేని నాని పూర్తిగా రాజకీయ సన్యాసం అన్నారు. ఇంకోవైపు ఆయన వైఎస్ఆర్సీపీ కంటే బీజేపీలో తనకున్న అసోసియేషన్ దృష్ట్యా బీజేపీ వైపు వెళ్లేందుకు పావులు కదుపుతూ ఉన్నారనేది ఒక సమాచారం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున విజయవాడ ఎంపీ టికెట్ మీద ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే దేవినేని అవినాష్కు ఆ బాధ్యతలు ఇవ్వబోతున్నారనేది గత వారం రోజులుగా బెజవాడ సర్కిల్స్లో చాలా సీరియస్గా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసినట్లయితే విజయవాడ వేదికగానో విజయవాడ ఎంపీ పరిధిలోనూ ఉన్న కాన్స్టిట్యున్సీలోనూ ఏ ఇష్యూ జరిగినా ఉమ్మడి కృష్ణా జిల్లాలో దేవినేని అవినాషే మనకు కనిపిస్తూ ఉన్నారు. ఏ ఇష్యూ జరిగినా ఏదైతే భారతిని టీడీపీ క్యాడర్ మొన్న విమర్శలు చేసిన క్రమంలో అవినాషే మాట్లాడారు, దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. సో వైసీపీ తరపున ధర్నాలు కార్పాటు చేస్తే విజయవాడ వేదికగా అవినాష్ ఒక్కడెక్కడ కనిపిస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న తిరువురులో ఇష్యూ జరుగుతూ ఉంటే లోకల్గా ఆ ఇష్యూలో కూడా అవినాష్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ప్రతి ఇష్యూలో కూడా అవినాష్ని చాలా ప్రీ ప్లాన్డ్గా జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవినాష్కు జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలా క్లోజ్ అసోసియేషన్ ఉందని కూడా అందరికీ తెలిసిందే. అందుకే ఈరోజు విజయవాడ వైసీపీ అభ్యర్థిగా అవినాష్ కాబోతున్నారు అనేది మనకున్న సమాచారం. అయితే ఎట్ ద సేమ్ టైం మొన్నటి ఎన్నికల్లో అవినాష్ విజయవాడ నుంచి తూర్పు టికెట్ మీద పోటీ చేసి ఆయన గద్దె రామ్మోహన్ చేతులను అక్కడ ఓడిపోవడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే అవినాష్ తండ్రి దేవినేని నెహ్రూకి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆ పార్టీలో, టీడీపీలో. మధ్యలో ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మరోసారి ఆయన టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకి ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది. అయినా సరే తండ్రి చనిపోయిన ఆ రోజు చంద్రబాబు నాయుడు దేవినేని అవినాష్ని ప్యాంపర్ చేశారు. తెలుగు యువత బాధ్యతలు కూడా ఇచ్చారు. ఆయన కూడా అంతే స్మార్ట్గా పనిచేశారు. కానీ తీరా ఎన్నికల సమయానికి 2019 ఎన్నికల్లో కొడాలి నానికి చెక్ పెట్టేందుకు అవినాష్ని అక్కడ నిలబెట్టడం జరిగింది గుడివాడలో. అవినాష్ కొడాలి నాని చేతులు ఓడిపోయిన కొన్ని రోజులకే మళ్ళీ అదే నానితో వెళ్ళి వైఎస్ఆర్సీపీలో చేరారు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే విధంగా తనకి లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అంత ప్రయారిటీ ఇచ్చినా అదే స్థాయిలో వాళ్ళ మీద విమర్శలు చేసేవాళ్ళు. కేవలం విమర్శలకో కాంట్రవర్సీలకో పరిమితం అయితే అదొక లెక్క. కానీ అవినాష్ వాటిని కూడా దాటి ఏకంగా తల్లి లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ వైసీపీ నుంచి కేసు పడిన వ్యక్తి ఎవరంటే అదే దేవినేని అవినాషే. ఆయనకు లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఆయన టీడీపీ నేతలతో రాయబారం చేస్తున్నా, వాళ్ళ వైఫ్ లాంటి వాళ్ళు లోకేష్తోని చర్చలు జరుగుతున్నా, రాయబారం చేస్తున్నా ఎక్కడ కూడా ఆ ఫ్లెక్సిబిలిటీ అయితే అధికార పార్టీ నుంచి అవినాష్కి అయితే రాలేదు. రేపో మాపో అవినాష్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం కూడా ఉంది. అయితే కొంత ఫ్లెక్సిబుల్గా ఉన్నారు కాబట్టి చాలా సీరియస్గా పాలిటిక్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో అలాంటి అవినాష్కు తూర్పు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ నాని పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి రాకముందు ఆయన వెళ్తే
శ్వేతకి తన కూతురు శ్వేతకి ఆ టికెట్ వస్తుందని కూడా ఆయన లెక్కలు కట్టారు. కానీ పాపం అప్పటికే అవినాష్ని అనౌన్స్ చేస్తున్నారు. సో అవినాష్ గెలుపు కోసం కేసీఆర్ నాని చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు. ఎంపీగా తాను గెలవడం కంటే అవినాష్ గెలిపించుకోవడమే తనకు ప్రాముఖ్యత అన్నట్టుగా ఆ రోజు నాని బిహేవ్ చేశారు. బట్ ఆ వేవ్లో నాని తుడిచిపెట్టుకుపోయినట్టే దేవినేని అవినాష్ కూడా తుడిచిపెట్టుకుపోయారు. విజయవాడ తూర్పు నుంచి గద్దె రామ్మోహనే మరోసారి గెలవడం జరిగింది. ఇక ఈరోజు తూర్పు ఇన్ఛార్జిగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేసీఆర్ శ్వేత విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారని చెప్తున్నారు. గతంలో ఆవిడని పోటీ చేయించే ప్రయత్నం అయితే జరిగింది విజయవాడ నుంచి కార్పొరేటర్గా. దాన్ని అక్కడి నుంచి చూస్తే ఆవిడ మేయర్గా చేసేందుకు చాలా ఎఫర్ట్ పెట్టారు ఎవరైతే కేసీఆర్ నాని. కానీ ఆ రోజు బుద్ధా వెంకన్న, నాగుల మీరా లాంటి వాళ్ళే చిన్నితో చేతులు కలిపి తన కూతుర్ని అడ్డుకున్నారు అనేది ఆ రోజు అప్పటి నుంచి ఆయన పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేయడానికి కూడా అదే కారణం టీడీపీ మీద. సో ఆల్మోస్ట్ శ్వేత కూడా రాజకీయాల నుంచి చాలా కూల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తన తండ్రి వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు లేకపోతే ఎన్నికల ప్రచారంలోనూ 2-3 చోట్ల మనం శ్వేతను చూడడం తప్ప ఆవిడంత యాక్టివ్గా టీడీపీలోనంత యాక్టివ్గా వైసీపీలో ఉన్న పరిస్థితి అయితే లేదని మనం అనుకోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అవినాష్ను విజయవాడ ఎంపీగా పంపిస్తే ఏదైతే విజయవాడ తూర్పు ఇన్ఛార్జిగా కేసీఆర్ శ్వేతను అనౌన్స్ చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారనేది మనకున్న సమాచారం. పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా అయితే వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే శ్వేతతోని అదేవిధంగా నానితోని మాట్లాడినట్టు అయితే మనకు సమాచారం ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే అవినాష్ను తీసుకొచ్చి విజయవాడ ఎంపీగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే కేసీఆర్ శ్వేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా తూర్పు నుంచి నిలబెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. అయితే ఇప్పటికే కేసీఆర్ నాని రాజకీయ సన్యాసం అంటూనే అటు బీజేపీతో టచ్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి తాను బీజేపీలో ఉంటే తన కూతురు వైఎస్ఆర్సీపీ వైపు ఆయన ఎంతవరకు మొగ్గు చూపించే అవకాశం ఉంటుందనేది కూడా ఇంకొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే విజయవాడ తూర్పు అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా శ్వేతని అనౌన్స్ చేస్తే దెన్ అవినాష్ నిజంగా ఎంపీగా వెళ్లే అవకాశం ఉంటుందా? నిజంగా వైఎస్ఆర్సీపీలో శ్వేత ఎంట్రీ ఇస్తే పూర్తి స్థాయిలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరగబోతుందన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.